హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్పన కబుర్లు. ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇది జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి తీసుకోవాలి. ఫస్ట్ మనం శుభ్రంగా రొయ్యల్ని బాగా కడుక్కుని దాంట్లో ఇవన్నీ మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద బండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం టేస్ట్ అంటే స్మెల్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. దాంట్లో అది కొంచెం వేడయిన తర్వాత మనకి బిర్యానీ హోల్ మసాలా వేసుకుని అది కూడా కొంచెం చిట్పట అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఇవి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి దాన్ని కూడా మిక్స్ చేసుకుని మొత్తం మనం ఒకసారి తిప్పుకోవాలి. ఇవన్నీ మొత్తం కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకుని అది అంతా మంచిగా దగ్గర పడేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసుకోవటం వల్ల మనకి పచ్చివాసన లేకోకుండా రొయ్యలు మంచిగా ఉంటాయి, మనకి జ్యూసీగా కూడా మంచిగా వస్తుంది. సో మనం దీన్ని మొత్తం అంతా అట్లా ఒకసారి తిప్పుకుని మూత పెట్టుకుని తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా అండ్ కొంచెం గరం మసాలా మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకుని దాన్ని కూడా మనం మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం సేపు స్టవ్ మీద ఉడకనివ్వాలి. దీంట్లో మనం ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రొయ్యల్లోనే మనకి వాటర్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మరొక బాండీని పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె, ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత సాజీరా అండ్ హోల్ బిర్యానీ మసాలా వేసుకుని అవి కూడా కొంచెం హీట్ అయ్యేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరుగుని కూడా వేసుకుని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకి కర్రీ కూడా దగ్గర పడిపోయింది కదా, సో దాంట్లోకి మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని తిప్పుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలా జ్యూసీగా ఉండటం వల్ల మనకి బిర్యానీ తినేటప్పుడు చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. ఎండింగ్లో కొంచెం నిమ్మరసం పిండితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం ఎక్కువ పులుపు తిన్న వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇది పక్కన పెట్టేసి మనం ఈలోపు మళ్ళీ మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. సో దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ బిర్యానీలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది. సో అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని టమాటాలు కూడా వేసుకుని ఇవి కొంచెం మగ్గేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకుని దాన్ని కూడా మొత్తం అంతా మిక్స్ చేసి అది కూడా దగ్గర పడేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడేదాకా ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది రైస్లోకి. వాటరీగా ఉంటే దాని టేస్ట్ మనకి అంతగా తెలియదు. సో దీంట్లో కూడా కొంచెం పుదీనా, కొత్తిమీర, మిగిలిన బిర్యానీ మసాలా కూడా వేసుకుని మొత్తం ఫ్రై చేసేసుకుని దగ్గర పడేదాకా తిప్పుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ దగ్గర పడింది కదా, ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. దాంట్లోనే మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని బాగా మసిలేలాగా వాటర్ వేసుకుని అవి వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని బాగా మనం దాన్ని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ కుక్ చేసుకోవడానికి మినిమం ఒక 10 to 15 మినిట్స్ అయినా టైం పడుతుంది. సో మనం హై ఫ్లేమ్ మీద మనం దాన్ని కుక్ చేసుకుని మధ్యలో చూసుకుంటూ ఉండాలి. సో మనకి ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న కర్రీ మీదకి ఈ రైస్ని కొంచెంగా వేసుకుంటూ మొత్తం మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం దీనికి దమ్ పెడతామన్నమాట. సో ఇప్పుడు అంతా అరేంజ్ చేసేసుకున్నాం కదా, సో మనం దీని మీద లైట్గా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని మనం దాని మీద ఫాయిల్ పేపర్ తోటి కంప్లీట్గా కవర్ చేసేసేయాలి. కవర్ చేసేసి అట్లీస్ట్ ఒక 7 to 8 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండే జ్యూసీ రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది. చూద్దామా ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు మనం ఫాయిల్ తీసి మనం బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎంత గుమగుమలాడుతుందంటే
చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా బాగుంది కదా. సో ఇది మనకేంటంటే మనకి ఆల్రెడీ కింద కర్రీ ఉంది కాబట్టి పైన రైస్ ఉంది కదా. సో మనం దీన్ని బిగ్ దాంట్లోకి షిఫ్ట్ చేసుకుని మిక్స్ చేసుకుని దాన్ని అప్పుడు మనం సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ రొయ్యల బిర్యానీ మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.